ఏ రోజు కూడా మన ఛానల్లో లైక్ అడగల, సబ్స్క్రైబ్ అడగల. ఓకేనా? ఏం అడిగాం? మనం అడిగింది ఒకే ఒకటి, కామెంట్. భారత్ మాతాకి జై అని మీరు ఇచ్చేటువంటి కామెంట్. రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే కోర్టులో జరిగినటువంటి వాదనలో కానీ ఒక కొత్త ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది. అదేంటంటే సార్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉంది కదా. సో దీని ప్రకారము భారత్లో నివసించే 140 కోట్ల మంది తమ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవాలా, తమ పౌరసత్వాన్ని వాళ్ళు నిరూపించుకోవాలా. ఏంటంటే ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసినటువంటి పని ఏంటి? దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అంటే మేమందరం కూడా భారత పౌరులమని చెప్పి మేము వీళ్ళకి నిరూపించాలా? ఎందుకు నిరూపించుకోవాలి? ఇది సుప్రీంకోర్టులో కొంతమంది ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలు. దీనికి ఏమైనా అర్థం ఉందా అని ఒక సీనియర్ అడ్వకేట్ ఇట్లా ఎందుకు అడుగుతారు? ఎవరో మన దగ్గరికి వచ్చారు, మీ ఆధార్ కార్డు చూపించండి అంటారు. మనం మన ఆధార్ చూపించాం. ఇది నిజమా డూప్లికేటా అంటే ఒక ఫేక్ డాక్యుమెంట్లో ఒరిజినల్ ఎట్లా తెలుస్తుందంటే అందులో ఒక నెంబర్ ఉంటుంది, బయోమెట్రిక్ అని అంటాము. దాన్ని కొడితే బయోమెట్రిక్ చూస్తే మన ఫేస్ కానీ మన ఫింగర్ ప్రింట్స్ వీటిని బట్టి మన జెన్యున్ పర్సనా కాదా, భారతవాసా కాదా అనేది ఒప్పేసుకోవచ్చు, తెలుస్తుంది. కానీ ఇది మ్యాచ్ కాలేదనుకో, అక్కడ అందులో చూపిస్తున్నటువంటి నెంబర్ వేరు, మనం వేరు అని తెలిసిందనుకోండి, మొబైల్ ద్వారా కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు, చేస్తున్నారు ఆల్రెడీ. కంప్యూటర్తోనే కాకుండా మొబైల్తో చేయొచ్చు. మెయిన్ ఈ భారతదేశానికి సంబంధించిన పౌరుడిని ప్రూవ్ చేసుకోవడంలో మనకున్న సమస్య ఉంది. ఇది ఈగో ప్రాబ్లమా? ఎవరో ప్రభుత్వ అధికారి వచ్చారు, మీరు భారత పౌరుడైనా అని అడిగారు, దాంట్లో చూపించడం తప్పే ఉందంటాను నేను. సో ఇప్పుడు ఇష్యూస్ చూసుకుంటే హైదరాబాద్, గచ్చిబౌలి ఈ ప్రాంతం ఉంది. మన పక్కింట్లో ఎవరో వెళ్తున్నారు, వస్తున్నారు, ఏదో చేస్తున్నారు. సడన్గా వీళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు, ఒక ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది, లేదా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరి దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు, ఆ విషయం మనకు తెలియదు. పొరుగుంట్లో ఎవరు నివసిస్తున్నారు అని తెలియదు. గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో అయితే స్టూడియో అపార్ట్మెంట్స్ కల్చర్ ఉంది. మనకి లిటరల్గా అక్కడ అద్దెకి తీసేసుకుని ఎవరెవరో ఏవేవో పనులు, మనం ఇక్కడ మాట్లాడుకునే పనులు చేస్తూ ఉంటారు, ఓపెన్గా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఈ ఓనర్స్ ఎటువంటి వెరిఫికేషన్స్ లేకుండా వస్తున్నవాడు ఇక్కడ ఎవరు ఉంటున్నారు, అద్దెకిచ్చారు, మన బ్రోతల్ హౌస్లో మార్చేశారు. మనం ఎక్కడ ఉంటాం, ఫారెన్లోనో వేరే ఢిల్లీలోనో ఇంకెక్కడో ఉంటాం, ఊళ్ళో అద్దెకిచ్చాం. వీళ్ళు ఇలా మార్చారు అనుకోండి, మనకు ఎట్లా ఉంటుంది? సో నా కొంపలో ఇట్లాంటి పనులు జరుగుతున్నాయి అంటే జరిగే పరిస్థితులు ఉన్నాయి, చాలా సొసైటీ అట్లాగే ఉంది. మన దేశంలో ఇంట్లోనే అట్లా ఉందంటే ఎవరో అలాంటిది ఒక ఫరీదాబాద్, ఫిరోజాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో రిటర్న్గా తీవ్రవాదులు వచ్చి వీళ్ళు నిలయాలుగా మార్చుకుని ఇళ్ళని అద్దెకి తీసుకుని ఇంటి లోపల బాంబులు తయారు చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. సో అలాంటప్పుడు ఇలాంటి వెరిఫికేషన్ చేయకూడదు, చాలా తప్పు అనే ఎట్లా క్వశ్చన్ చేస్తాం మనం? సీనియర్ అడ్వకేట్ అట్లా మాట్లాడితే మనం ఏం చెప్తాం? సో వెస్ట్ బెంగాల్ ఉంది, 70 లక్షల మంది మీరు చూస్తే షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు, పత్తా లేని వాళ్ళు వచ్చారు వెళ్ళారు, ఎక్కడ వెళ్ళారు తెలియని వాళ్ళు ఉంటారు, ఫేక్ డాక్యుమెంట్స్ కలిగిన వాళ్ళు ఉంటారు 70 లక్షల మందిలో. ఇవాళ తమిళనాడు చూస్తే 85 లక్షల మంది పేర్లు ఇవాళ డిలీట్ కాబోతున్నాయి. మొత్తం ఓటర్స్ లిస్ట్ తీసుకున్నారు, వెరిఫై చేసుకున్నారు, తెలియదు ఏంటంటే 85 lakhs కట్ అయిపోయే పరిస్థితి. 44 లక్షల మంది పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు, ఏదో ఒక ఫారిన్ కంట్రీకి ఏటో వెళ్ళిపోయిన వాళ్ళు 44 లక్షల మంది. అలాగే 26 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అది బిగ్గెస్ట్ జోక్, అది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. ఇది 26 లక్షల మంది చనిపోతే బెంగాల్లో జరిగింది అదే. చనిపోయిన వాళ్ళ పేర్ల మీద ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి, లైసెన్స్లు ఇట్లాగా వాళ్ళు లేరు, అయినా కూడా వాళ్ళ పేర్ల మీద ఫేక్ డాక్యుమెంట్స్. అక్కడ ఏమైంది, అల్ఫాలా యూనివర్సిటీ చనిపోయిన వాళ్ళ పేర్ల మీద వీళ్ళలాగా పవర్ ఆఫ్ ఆర్డర్ని తీసుకుని ఇట్లా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇది ఒకటి తీవ్రవాదమో రియల్ ఎస్టేటో కాదు. సో దేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థ గురించి మనం మాట్లాడుతున్నాం. ఒకడు మన ఇంటికి వచ్చి భారత్ పౌరుడైనా అని ఒక అఫీషియల్ అడిగాడు, ఒక ఆఫీసర్. అందులో చూపిస్తున్న తప్పే ఉంది, నష్టమే ఉంది. సో తమిళనాడు గవర్నమెంట్ దీనికి ఏం చెప్తుందంటే ఇది కరెక్ట్ అయిన టైం కాదు, ఎందుకంటే మా వాళ్ళందరూ శబరిమల వెళ్తారు, మళ్ళీ వాళ్ళు పొంగల్కి వస్తారు. సో జనవరి పొంగల్ అయిపోయిన తర్వాత ఇది పెట్టుకోండి, ఇప్పుడు కుదరదు అంటున్నారు. ఒక తమిళనాడు నుంచి శబరిమల వెళ్తారా? తెలంగాణ, ఆంధ్ర, కేరళ అన్ని చోట్ల నుంచి వెళ్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిస్థితి ఏంటంటే నథింగ్. అసలు ఇక్కడ అలాంటి సరైనబడేటువంటిది ప్రస్తుతానికైతే లేదు. 12 రాష్ట్రాలు, కొన్ని యూటీఐస్, ఏకంగా 51 కోట్ల ఓటర్స్, వీళ్ళది ప్రాపర్గా లేదు. దానికోసమే ఎలక్షన్ కమిషన్ ఈ పని చేపట్టింది. ఫస్ట్ బీహార్ని టార్గెట్ చేశారు. బీహార్లో సెప్టెంబర్ నెల 2025 దీన్ని కంప్లీట్ చేయగలిగారు. ఆల్మోస్ట్ 6% ఫేక్ ఓటర్స్ దొరికారు. ఏవో పేర్ల మీద వచ్చి ఓట్లు వేయడం, ఇవన్నీ చేయడం దొరికింది. సో అది జరగకూడదు అనేది అందరూ మాట్లాడేది. సెంట్రల్ గవర్నమెంట్ దారుణంగా చేస్తుంది ఎలక్షన్ కమిషన్కి అనుకూలంగా అని. ఇందులో తప్పేం లేదు కదా అలా చేయడంలో. డాక్యుమెంట్లు చూపించమంటున్నారు, లేకపోయినప్పుడు తీసేస్తున్నారు అంతే. ఉన్నవాళ్ళు ఓట్లు చేశారు, కొత్త ప్రభుత్వం ఫామ్ అయింది బీహార్లో. బీజేపీ, కాంగ్రెస్, జనతాదళ తర్వాత విషయం. జాతీయ రక్షణ, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ ఇది. సో దాని ప్రకారం 12 రాష్ట్రాల్లో కూడా ఇట్లా చేసే ఆలోచన. ఉత్తరప్రదేశ్దే బిగ్గెస్ట్ థింగ్, అదే తమ్మిపెట్టాను నేను. యునైటెడ్ కింగ్డమ్ అంత రాష్ట్రం అది. యునైటెడ్ కింగ్డమ్ అనే దేశం అయితే ఇది రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అంత సేమ్ ఉంటుంది. రెండు
3 కోట్ల మంది పేర్లు ఇక్కడ తీసేయబోతున్నారు యోగి ఆదిత్యనాథ్ అని తెలుస్తుంది. ఒక చిన్న రాష్ట్రమే కాలిపోయే పరిస్థితి ఉంది. అంటే ఫరీదాబాద్, ఫిరోజాబాద్, ఢిల్లీ ఎవరెవరు నివసిస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఎంతమంది, రోహింగ్యాస్ ఎంతమంది, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు, ఇప్పుడు తమిళనాడు ఉంది, శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఎంతోమంది తమిళనాడుకి వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళందరూ భారత పౌరులైనా ఆధారాలు ఉండాలి కదా అనేది ప్రశ్న ఇక్కడ. సో అలాంటిది ఉత్తరప్రదేశ్ అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు, యోగి ఆదిత్యనాథ్ డిటెన్షన్ సెంటర్స్ పెడతాం మేము, ఫేక్ డాక్యుమెంట్స్ ఉంటే ఇమీడియట్గా వెళ్ళి పట్టుకోండి, టోటల్ క్లీనప్, ఇది దేశాన్నే క్లీనప్ చేస్తున్నాము, ఇంత పెద్ద ప్రక్రియ సర్రనబడేటువంటి దాని మీద జరుగుతుంది, ఇందులో ఎవరికి ఎటువంటి హానికరమైనటువంటి విషయాలు లేవు అని చాలా ఓపెన్గా చెప్తున్నాడు ఆయన.